హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే మేము ఒక శక్తివంతమైన ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్తున్నాం. మాతో పాటు మీరు కూడా రండి. ఇదిగోండి, టెంపుల్కి అయితే వచ్చేసామండి. కింద పార్కింగ్ అయితే చేసేసి టెంపుల్కి అయితే వెళ్ళడానికి ఇది మెట్లెక్కైతే దారి అండి. వెళ్తున్నాం. లోపలికి వెళ్ళడానికి ఒక పీస్ఫుల్ అయిన ఒక హ్యాపీనెస్ అని అనిపిస్తుందండి. ఇది వచ్చి అర్ధగిరి వీరాంజనేయ స్వామి అండి. అరగొండ అని కూడా అంటారు. ఇది చిత్తూరులో ఉంటుంది. చుట్టుపక్కల చెట్లు, కొండలు, చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే ఉందండి. ఇక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక హ్యాపీనెస్ అనిపిస్తుందండి మాకైతే. టెంపుల్లోకి వచ్చిన తర్వాత అయితే స్వామివారికి అయితే తమలపాకలు అర్చన చేయించడానికైతే తీసుకున్నామండి. ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ అయితే చాలా ఇష్టం కదా, అందుకని తీసుకుంటూ అర్చన చేయించుకోవడానికి అయితే వాళ్ళ లోపలికి వెళ్ళాము. కాకపోతే లోపల వీడియోలు తీయడానికి వీల్లేదు కాబట్టి ఫోటోలు అయితే ఏం తీయలేదండి. దర్శనం అయిపోయిన తర్వాత అయితే వచ్చి కాసేపు అలా బయట కూర్చున్నాం. అలాగే వెళ్ళి కొంచెం ప్రసాదం అయితే పులిహోర ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చింది మా అమ్మ. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు కోతులు కనిపించినా ఎప్పుడు మేము ఆహారం అయితే ఇస్తామండి. మేము తినకపోయినా పర్లేదు, వాటికైతే పెడతాము. ఎప్పుడు అంటిపండు కానీ లేకపోతే ఇలా పులిహోర కానీ ఏదైనా పెడతాం. మేము ఎప్పుడు అలాగే చేస్తాం. ఇక్కడ మా ఆయన అయితే కోతులకి నీళ్ళు అయితే తప్పిస్తున్నాడు. మా ఆయన అన్నాడు, ఎప్పుడు నేను వీడియోలో చూడడమే కానీ ఇలా ఎప్పుడూ నేను చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అని. మా ఆయన అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. కోతులు కూడా నీళ్ళు మనం తాపిస్తే ఇంత బాగా తాగుతాయని మేము ఫస్ట్ టైం అండి. ఇది ఎక్స్పీరియన్స్ మాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ స్వామివారిని అయితే చాలా బాగా కట్టారండి. చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది టెంపుల్కి వచ్చిన ప్రతిసారి మాకి. కాకపోతే ఇక్కడ కోతులు చాలా ఉంటాయండి. వాటికి ఏమీ ఆహారం అయితే దొరకదు. మనం వచ్చినప్పుడు మనకి వీలైనంత మనము పెట్టాలి కదండి. కాబట్టి అయితే పెట్టాము మేము కూడా. వాటర్ అయితే తాగేసాయి. తర్వాత జ్యూస్ పెడితే జ్యూస్ కూడా తాగుతున్నాయండి. మా ఆయన తాపించినప్పుడు బాగానే తాగాయి, కానీ మా అమ్మ తాపిస్తే అస్సలు తాగడానికి రాలేదండి వాటికి. మా అమ్మ అయితే కింద పోసేస్తే మళ్ళీ అట్లే ఆ గోడ మీదే తాగేసాయి అట్లే. మా ఆయన తాపిస్తే నీట్గా తాగాయి. మళ్ళీ మా పిల్లలు తాపిస్తే కూడా తాగలేదు. అంత బాగా తాగాయి. చాలా హ్యాపీ అనిపించింది. కోతులు కూడా మనలాగే ఇంత బాగా తాగగలుగుతా, ఇంత బాగా తింటాయా అని అనిపించిందండి ఫస్ట్ టైము. మేము ఎప్పుడు ఇలా వీడియోలో చూడడమే. చాలా బాగా అనిపించింది. మా అమ్మ కూడా చాలాసారి ట్రై చేసింది తాపించడానికి, కానీ అవి తాగడానికి అయితే రాలేదు. మా ఆయన అయితే చాలా బాగా తాపించారు. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. చూడండి, చెప్పాను కదండి, మా అమ్మ తాపిస్తుంది కానీ అవి తాగడానికి రావట్లేదు. మా అమ్మనైతే కిందే వేసేయనే అవే డైరెక్ట్గా చెప్తున్నాయి, కానీ అందుకు మా అమ్మ లాస్ట్కి అది కిందే పోసేసింది. అలాగే తాగాయండి పాపం అవి. మేమైతే నేను మా అమ్మ వాళ్ళు అయితే వెళ్ళామండి. ఇంకెవరు వెళ్ళలేదు, నేను మా బాబు వాళ్ళు అంతేనండి.